అందరికీ వందనాలు. ఈరోజు మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఫ్రెండ్స్, ఈ వచనంలో ఎక్కువగా ప్రయోగించబడిన మాట వాక్యం. మనకి 14వ వచనం ప్రకారం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆ వాక్యం యేసు ప్రభువు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యం యేసుక్రీస్తు ప్రభు అని మనం ఈ వచనం ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు. ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ వచనంలో ఏం రాయబడిందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన మాట మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనల్ని, మన యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి. మనకు తెలుసు, దేవుణ్ణి ఎవరో కూడా ఫిజికల్గా చూడలేదు. ఒకసారి మనం 18వ వచనం కనుక చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. సో దేవుణ్ణి ఎవరో కూడా ఫిజికల్గా చూడలేదు అనే మాట మనం ఇక్కడ చూడొచ్చు. అయితే మనం దేవుని యొక్క విలువలని, ఆయన ఉద్దేశాలని, ఆయన ఆలోచనని అర్థం చేసుకోవటానికి ఆయన వాక్కుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. మొదటి వచనంలో ఉన్న మొదటి భాగం ఆదియందు వాక్యం ఉండెను. అంటే వాక్యమే ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టికి ముందుగా ఉన్నాడు అనే మాటని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మరియు 18వ వచనం చదువుతాం. 8వ వచనం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ మాట యేసు ప్రభు చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏమంటున్నాడు తన గురించి అంటే, నేను ఆల్ఫాని ఒమేగాని, నేను ఆదిని, నేను అంతాన్ని, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడును అని చెప్తా ఉన్నాడు. అంటే ఈయన సృష్టి కంటే ముందున్నవాడు, సృష్టి తర్వాత కూడా ఉండేవాడని మనం అర్థం చేసుకోవచ్చు. 18వ వచనంలో నేను మొదటివాడును కడపటివాడును. సో మన మొదటి వచనంలో రెండవ భాగం వాక్యం దేవుని వద్ద ఉండెను. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే లోకం పుట్టక ముందే తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారంట. అంటే వారిద్దరికీ ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఇక్కడ తండ్రి కుమారుల మధ్య ఆ ప్రేమ, మనం ఆ యొక్క సంబంధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మన మొదటి వచనంలో 3వ భాగం వాక్యం దేవుడై ఉండెను. అంటే ఈ సెంటెన్స్ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలియజేస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఇక్కడ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అంటే ఆయన దేవునితో సమానుడిగా ఉన్నాడు. తండ్రి దేవుడు, కుమారుడు కూడా దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇక్కడ యేసు ప్రభు గురించిన ప్రవచనంలో ఆయన బలవంతుడైన దేవుడు అనే మాట కూడా రాయబడతాడు. అంటే ఆయన ఆదియందు ఉన్నాడు, సృష్టి కంటే ముందున్నవాడు, ఆయన తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, అదేవిధంగా ఆయన దేవుడుగా ఉన్నాడు అనే 3 విషయాలు ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మొదటి విషయాన్ని మరొకసారి ఆలోచించేద్దాం. ఆయనకి ఆరంభం లేదు, అంతం లేదు అనే విషయాన్ని కూడా మనం చూసాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అదేవిధంగా 18వ వచనం ప్రకారం ఆయనకి ఆది లేదు, ఆరంభం లేదు, అంతం కూడా లేదు. అయితే
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వారికి కూడా ఆయన అంతం లేకుండా చేస్తాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరైతే తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో, సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. వారు అనంత కాలంలోకి ప్రవేశిస్తారనే మాట మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా యోహాను సువార్త 3:36 కూడా చదువుదాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఆయనకి అంతం లేదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి కూడా అంతం అనేది ఉండదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రెండవ పాటలో ఆయన దేవునితో, ఆయన తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ఆయన కుమారులయ్యేటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. సో తెగిపోయిన సంబంధం, పాపం వల్ల తెగిపోయిన ఆ సంబంధాన్ని మరలా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఈ వచనం చదువుదాం. యోహాను సువార్త 14:6 యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన మార్గం. మనం పరలోకానికి చేరుకోవాలంటే, నిత్య జీవానికి చేరుకోవాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే అనే విషయం ఈ వచనం మనకి తెలియజేస్తా ఉంది. సో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా, మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన చనిపోయాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, మన పాపాల విషయంలో పశ్చాత్తాపడతామో, అంటే సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, త్రియేక దేవునితో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో మన సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. మనం మూడో పాటలో చూసాం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడని మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సర్వజ్ఞాని అని ప్రకటన గ్రంథం 2:23 ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన సర్వవ్యాపి అని మనం మత్తయి సువార్త 18:20 ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పవిత్రుడు అనే విషయాన్ని అపోస్తుల కార్యాలు 3:14 ప్రకారం, ఆయన సత్యం అనే విషయాన్ని యోహాను సువార్త 14:6 ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన దేవుడు, ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయన తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నవాడు. మనం మన పాపాల విషయంలో పశ్చాత్తాపడి మనం ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మనల్ని మనల్ని తన కుమారులుగా స్వీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో సంబంధంలోనికి తీసుకొస్తాడు. ఆయన ఏ విధంగా అయితే యుగయుగాలు జీవిస్తా ఉన్నాడో, మనల్ని కూడా అదే విధంగా మనం చనిపోయిన తర్వాత మన యుగయుగాలు ఆయనతో జీవించే అవకాశాన్ని ఆయన ఇస్తాడు. ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడే ఉన్నాడు. ఆ శక్తి చేత ఈ లోకంలో మనం ఆయన కోసం బ్రతకటానికి ఆయన శక్తినిస్తాడు, జ్ఞానాన్నిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.